కిచా కిచా మినిస్టర్ చనిపోయాడు, కానీ నువ్వు ఇరుక్కుపోయావు. ఏమంటున్నావు? లేకపోతే ఏంటయ్యా, బై ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు నీకే ఇవ్వాలని చీఫ్ మినిస్టర్ నిర్ణయించేశాడు. అమ్మా, మీ అబ్బాయి ఇప్పుడు ఒట్టి మేయర్ కాదు, ఎమ్మెల్యే. ఎమ్మెల్యే జయనగర్ తరపు నుండి పోటీకొస్తున్న శ్రీ కిచ్చా గారు తన కాంపిటీటర్ అయిన ఎం రవీంద్రానే ఎదిరించి 2,60,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 2,60,000 మెజారిటీ. ఆపోజిట్ పార్టీకి డిపాజిటే లేదు. ఈ వయసులో ఇంత విజయం సాధించిన వ్యక్తిని నా కెరియర్లోనే చూడలేదయ్యా. సార్, మీరు నన్ను... అది మాత్రమే కాదు, ఇప్పుడు నీ ఏరియాలో ఉన్న చంద్రశేఖర్ పోస్టింగ్ని నేను నీకు నువ్వు అడక్కు ముందే ఇస్తున్నా. సార్, అదేంటంటే నేను... చెప్పు. సార్, చిల్డ్రన్ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో కన్నా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే... అదెలా జరుగుతుందయ్యా? ఆ పోర్ట్ఫోలియోలో వాడున్నాడు కదా, ఆ జీకే హరికృష్ణ. సార్ ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ నేనెందుకు చదువుతున్నానంటే రీసెంట్గా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుని వచ్చాను. స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ట్యాకిల్ చేస్తే ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నాకు బాగా తెలుసు. బాగా హ్యాండిల్ చేయగలనని నమ్మకం ఉంది సార్. ఎందుకయ్యా? ఇప్పుడున్న వ్యక్తిని మార్చడానికి కారణం కావాలి కదా. ఆల్రెడీ అతని పైన ఒక స్కాలర్షిప్ స్కామ్ ఉంది. మీరు ఇప్పుడు అతన్ని మార్చారనుకోండి, స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని నేను తీసుకొని వాళ్ళని అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. కాస్త ఆలోచించండి. ఒకవేళ మీరు ఆ పోర్ట్ఫోలియోని నాకు ఇవ్వలేకపోతే ఈ మినిస్టర్ సీటు వద్దు సార్, ఎమ్మెల్యేగానే ఉండిపోతాను. సరేనయ్యా, రేపటి నుండి నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్. సార్, ఏయ్, సార్ చాలా థ్యాంక్స్ సార్.